హాయ్ అందరికీ, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇది యాక్చువల్లీ నేను హైదరాబాద్కి పోయినానమాట లాస్ట్ వీక్ వీడియో ఇది. ఆ రోజు మేము అభిషేకం అండ్ హోమం అయితే చేపించుకున్నాము. మా అక్క చేపిస్తుందన్నమాట. నాకే తెలీదు, ముందు రోజు అయితే తెలుసుకున్నాను కానీ ష్యూర్గా చేయిస్తుందన్న ఉద్దేశం అయితే లేదనమాట. అనుకోకుండా అదృష్టం కొద్దీ పోయినా అనుకుంటున్నాను నేనైతే. సో మీరు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే కొంచెం తీసుకున్నాను. బట్ హైదరాబాద్ ఆ ఏరియాలో ఈ హోమము, ఈ అభిషేకము చాలా ఎక్స్పెన్సివ్ అండి. అసలు పిచ్చలు తీసేసుకుంటారు అనమాట డబ్బులు. బట్ ఈయన తీసుకున్నా కూడా ఈయన పర్ఫెక్ట్గా బాగా చేశాడు. మాకైతే నచ్చింది. చాలాసేపు చేశాడు. ఇక్కడ చాలాసేపు, గర్భగుడిలో చాలాసేపు, తర్వాత హోమం కూడా చాలాసేపు చేయించాడు. బట్ యాక్చువల్లీ శివలింగం ఉంది కదా, ఆ లింగాన్ని యాక్చువల్లీ లేడీస్ ముట్టుకోకూడదని చెప్పారు. సో ఆయనే క్లీన్ చేశారనమాట లింగాన్ని. ఆ తర్వాత మేము ఇక్కడ హోమం దగ్గరికి అయితే పోయినాము. అక్కడ హోమాన్ని ఆల్రెడీ క్లీన్ చేశారు. దాని చుట్టూ పసుపు కుంకుమ ఉంది కదా, అవి మనమే వేసుకోవాలన్నమాట. వేసేసుకొని పూలు పెట్టండి అని చెప్పారు. పూలు అయితే పెట్టేసినాము. చాలా బాగా జరిగిందండి. బట్ గాలి అయితే మామూలుగా లేదండి. ఆ గాలికి కట్టెల పొయ్యి దగ్గర కూర్చున్నామా లేకపోతే హోమంలో కూర్చున్నామా అన్న కూడా అర్థం కావట్లేదు నాకైతే. ఎవరో కొట్టినట్లు కంట్లోంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఏడ్చినట్లు. బట్ అయితే బాగా జరిగింది హోమం అయితే. నేను అనుకున్నా ఆ పొగకు ఏమన్నా అలర్జీ ఎక్కువ అవుతుందేమో అని, బట్ బాగా జరిగింది. ఇదేంటంటే ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వ్లాగ్ ఇది, దీంట్లోనే యాడ్ చేసినాం. యాక్చువల్లీ మేము రెస్టారెంట్కి పోయినామన్నమాట, పల్మనూర్ రెస్టారెంట్. అది దానికంటే ముందు ఇంకో రెస్టారెంట్, ఏదో తిక్క రెస్టారెంట్ పోయినాం. యాక్చువల్లీ పేరు కూడా గుర్తుకులేదు. చాలాసేపు చూసాము, మాకు అది అంబియన్స్ నచ్చలేదు. కాసేపు ఉండేసా వీడియో తీసేసుకొని బయటికి వచ్చేసాము. అంటే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టాము. ఎందుకో అది మొత్తం నచ్చక బయటికి వచ్చేసినాము. ఎక్కడికి పోతే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకోవడానికే సరిపోతుంది. ఇంకా మొత్తానికైతే ఆ రెస్టారెంట్కి అయితే పోయాము. ఇంకా అక్కడ ఫుడ్ అంతా ఎంత దరిద్రంగా ఉందంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసినారు కదా ఎంత బాగుంటుందని, అస్సలు బాగాలేదు. నా లైఫ్లో అంత దరిద్రమైన బిర్యానీ నేను ఎప్పుడు తినలేదు. అంత దరిద్రంగా ఉంది. అంబియన్స్ అయితే సూపర్గా పెట్టినారు వాళ్ళు. బట్ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం అంత దరిద్రంగా ఉంది ఫుడ్. సో నేను క్యాప్చర్ చేయాలనుకున్నాను కానీ మా అమ్మ అయితేనా ఒక్కటేమైనా జోక్స్ అనమాట. మా అమ్మ మామూలుగా అలా అనిపిస్తుంది కదా, పిచ్చల జోక్స్ వేస్తుంది అనమాట. ఆ మనిషి కడుపు నొప్పి వస్తుంది, అట్లా వేస్తుంది మా అమ్మ జోక్స్. పక్కన ఎవరున్నా కూడా పడిపోవాల్సిందే. యాక్చువల్లీ మా అక్కకు ఆఫీస్ కాల్ ఫుల్ బిజీ ఉండే. ఈ చిన్నపిల్ల దానంతకు అది పారిపోతుంది. ఈ పెద్ద పిల్ల అయితే పెద్దది కదా, తింటుందన్నమాట. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి, అంత నవ్వుకున్నాం మేము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.